పులివెందుల శాసనసభ్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మీడియా ముఖంగా కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. మొత్తంగా ఈరోజు జరిగినటువంటి ఆయన ప్రెస్ మీట్ గురించి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు. మేడం నమస్కారం అండి. మేడం, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి గత ప్రభుత్వం అంటే ఆయన హయాంలో జరిగినటువంటి గొప్ప మేలు సెక్కి ఒప్పందాలని చెప్పేసి ప్రస్తుత కోట ప్రభుత్వం అమరావతి పేరుతో డబ్బులు బాగా దుర్వినియోగం చేస్తుందని చెప్పేసి వాటికి అనుగుణంగా మరికొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యల గురించి మీ యొక్క అభిప్రాయం ఏంటి? మొత్తంగా ఈరోజు ఆయన ప్రెస్ మీట్ జరిగినటువంటి మొత్తం తీరు గురించి. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు పాత స్క్రిప్టే మాట్లాడారు అని చెప్పేసి ప్రజలు అనుకుంటుంటే, అన్నం పెడితే అరిగిపోయిద్ది, చీరిస్తే చినిగిపోతుంది, కొర్రుగాల్చి వాత పెడితే చిరకాలం ఉంటుంది అన్నట్లు జగన్మోహన్ రెడ్డి పరిపాలన జరిగింది. నిజంగా ప్రతి ఒక్కరిని అలానే హింస పెట్టాడు. అంటే అన్నం పెడితే అరిగిపోయిద్ది, చేరిస్తే చినిగిపోయిద్ది, గట్టిగా కొర్రుగాల్చి వాత పెట్టడం అంటే మంచిగా ఒకటి ఇనప చెవు ఒకటి తీసుకొని కాల్చి బాగా వాత పెడితే అది ఎలా ఉండిద్ది అంటే ఆ మచ్చ ఇంకెప్పటికీ పోలేదు కదా, ఆ బాధ కూడా ఎలా ఉండిద్ది. మరి ఆ విధంగా జరిగింది ఆంధ్ర రాష్ట్రంలో 2019 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి పరిపాలన. ఈ రోజున ఆయన ఒక పేపర్ ముందేసుకొని ఆ స్క్రిప్ట్ చదివి నాణేనకి ఒకవైపే చూస్తున్నారు, ఇంకో వైపు చూడండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. ఆ ఇంకో వైపు చూస్తేనే కదా మీరు 11కు పరిమితం అయి పక్కన కూర్చున్నారు. జనాలు చూశారు కాబట్టే ఈ రాహుకేతువులు లాంటి వాళ్ళు ఉండకూడదు. మరి ఎవరైతే కేసీఆర్ స్క్రిప్టు జగన్ అమలు చేశాడు, అందుకనే నారా చంద్రబాబు నాయుడు గారిని వీళ్ళు రాహుకేతువుల్లా పట్టి పీడించారు, రాష్ట్రాన్ని కూడా ఆ విధంగానే పీడించారు, ఇట్లాంటి వ్యక్తులు మాకొద్దు అని చెప్పేసి వీళ్ళను పక్కన పడేశారు. ఏదో కర్మగాలి ఆ 11 కూడా ఇచ్చాము, ఆ 11 కూడా రాకుండా ఉంటే ఇంకా బాగుండిద్ది అని ఈ రోజున ప్రజలు ఆలోచిస్తున్న విషయం. అంటే ఇతను ఏదైతే నా సైనికులు అని చెప్పుకున్న జగన్మోహన్ రెడ్డి వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రజల్ని ప్రలోభాలకు గురి చేసి, భయభ్రాంతులకు గురి చేసి, మీ డీటెయిల్స్ మొత్తం మా దగ్గర ఉన్నాయి, మీరు ఓటు వేయకపోతే నెక్స్ట్ మళ్ళీ జగనే సీఎం, మళ్ళీ మీకు ఏవి కూడా సంక్షేమ పథకాలు మీరు దాన్ని మీకు ఎవరికి కూడా వర్తించమని చెప్పేసి వాళ్ళని ఇబ్బంది గురి చేసి ఓట్లు వేయించారు. మరి ఈ రోజున ఆ 11 కూడా అందుకే వచ్చినాయి అంటే, మరి ఈ రోజున చూస్తే ప్రజాప్రతినిధులుగా ఉన్న ఆ 11 మంది ఎమ్మెల్యేలు ఎవరైనా వచ్చి ప్రజల్లో మాట్లాడుతున్నారా? ఈ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిసారి వచ్చేసి సినిమా చూపిస్తాను అంటే ఆల్రెడీ ఒక రక్త చరిత్ర చూశారు, ఇంకా రక్త చరిత్రలు చూపిస్తానంటున్నారా? మరి అదేవిధంగా ఈయన చూపించేవన్నీ కూడా కిల్లర్ సినిమాలే కదా, వీళ్ళ దగ్గర ఉండేది కిల్లరే. మరి ఆల్రెడీ బాబాయిని చంపేశారు, బాబాయితో పాటు 6గురిని అనుమానాస్పదంగా చంపేశారు, సొంత ఇంట్లో వాళ్ళ పిల్లనిచ్చిన మామ, మరి వాళ్ళ కజిన్ ఎవరైతే ఉన్నారో అభిషేక్ రెడ్డి ఆ అబ్బాయి, మరి ఎంతమంది, ఒకరు కాదు ఇద్దరు కాదు. ఈ రోజున చూస్తే చివరికి కన్న తల్లి తోడబుట్టిన చెల్లి కూడా నీకు ఓటేయలేదే, ఇంకెందుకు వచ్చి మాట్లాడతాడు జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టేసి? ఏమాత్రం సిగ్గు లేదు, శరం లేదు. ఇది మాట్లాడుకుంటున్నారు ప్రజలు జగన్మోహన్ రెడ్డికి. మరి అలానే ప్రవర్తించాడు, అలాగే ఆయన పరిపాలన కొనసాగింది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుకోవాలంటే ఈయన అధికారంలో ఉన్నప్పుడు మరి ఈ రోజున చూస్తే కన్న తల్లిని తోడబుట్టిన చెల్లి మీద కూడా కోర్టులో కేసేసిన ఘనుడు మరి ఎవరైనా వేస్తారా? మరి కన్న తండ్రిని మరి అతను హయాంలో ఎవరికైతే కొంతమందికి ఒక స్థలాన్ని కేటాయించడం, వాళ్ళు ఏదైతే దానికి ఒక కాలనీ వైఎస్ఆర్ కాలనీ అని చెప్పేసి పేరు పెట్టుకోవటం, ఏదైతే అప్పుడు ఎంపీగా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు 2004 ఆ టైంలో, మరి ఈయన దానికి 2 కోట్లు డబ్బులు ఇస్తానని చెప్పి వెళ్ళి మరి వాళ్ళు స్టేజ్ మీద ఎవరైతే రాజశేఖర్ రెడ్డి గారిని అప్పట్లో వాళ్ళు పొగుడుతూ అక్కడ సంబంధించిన విషయాలు, వాళ్ళకి ఆ భూమి ఎలా కేటాయించబడింది అవన్నీ విశేషాలు మాట్లాడుకున్నాక ఇతను మాట్లాడేసిన 2 మాటలు మాట్లాడి స్టేజ్ దిగి వెళ్ళిపోతుంటే పాపం వాళ్ళు అడిగారంట, అదేంటండి ఎంపీ గారు మీరు 2 కోట్లు ఇస్తానన్నారు కదా మా కాలనీకనంటే, కడుపు నిండిపోయిందయ్యా, రాజశేఖర్ రెడ్డిని పొగిడారు కదా, ఇంకేం కావాలి? జగన్మోహన్ రెడ్డి గురించి ఒక్క మాట కూడా మాట్లాడిన సన్యాసులు మీరు, అట్లాంటి సన్యాసులకు నేను ఇవ్వనని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి వెళ్ళాడు. అంటే ఎంత దుర్మార్గకరమైన ఆలోచన, ఆయన ఆలోచన విధానం. అంటే ఒక్క మెతుకు పెట్టుకుంటే అన్నం ఉడికిందో లేదో చెప్పొచ్చని మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, మనం కూడా అనుభవంలో చూసే ఉంటాం. మరి అలాంటి జగన్మోహన్ రెడ్డి గారి చిన్న ఏదైతే ఒక మచ్చుకు ఇట్లాంటివన్నీ కూడా కన్న తల్లిని సహించలేడు, కన్న తండ్రిని సహించలేడు, తోడబుట్టిన చెల్లిని నువ్వు ఏ విధంగా వాడుకున్నావు పాదయాత్రల పేరుతోటి, రాష్ట్రం అంతా ఆడపిల్లని తిప్పి మా అన్న మహానుభావుడు శ్రీరామచంద్రుడు, సత్యహరిశ్చంద్రుడు, మరి ఏదైతే వాళ్ళకు కూడా ఏదైతే అడవులకు వెళ్ళి అరణ్యవాసం చేసి వచ్చారో, నాన్నను అక్రమంగా అన్యాయంగా జైలు పాలు చేసి 16 నెలలు జైల్లో ఉండొచ్చాడు. మరి అయ్యో పాపం తండ్రి లేని బిడ్డ, మేమందరం కూడా మా కుటుంబానికి ఏదో జరిగిపోయిందని చెప్పేసి ప్రజల్లోకి వచ్చి వీళ్ళు ఏ విధంగా ఇట్లాంటి పిచ్చి మాటలు చెప్పి ప్రజల్ని ప్రలోభాలకు గురి చేసి ఒక్క ఛాన్స్ అని చెప్పేసి ఒక రాక్షసుడికి పట్టాభిషేకం చేశారు. మరి అదే జరిగింది అప్పుడు.
ఆ తర్వాత తెలిసింది మనం ఎంచుకుంది రాముని కాదు రాక్షసుని, ఒక్క ఛాన్స్ పేరుతో మన జీవితాలను సర్వనాశనం చేసేసాడు అని. మరి ఎన్ని విధాలుగా వాళ్ళ కార్యకర్తల దగ్గర నుంచి నాయకుల వరకు సాక్షాత్తు సీఎం హోదాలో కూర్చొని మీరు ఏ విధంగా వాళ్ళు మాట్లాడుతుంటే రాక్షస ఆనందం పొందాడు, ఏ విధంగా నవ్వుకుంటూ వికటాట్టహాసం చేసుకుంటూ అసెంబ్లీ సాక్షిగా ఒక గౌరవ సభని కౌరవ సభగా మార్చి ఎన్ని విధాలుగా ఎంత మందిని వీళ్ళు దూషించారు, దుర్మార్గంగా వాళ్ళని అక్రమంగా అరెస్ట్ చేసి జైలు పాలు చేసి ఇబ్బందులు గురి చేశారు. మరి నిన్న చూస్తే ఎవరైతే ఒక కార్యకర్త గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన కార్యకర్తగా మరి ఆయన ఈ రోజున నేను నీ పార్టీలో లేను జగన్మోహన్ రెడ్డి గారు, మరి ఎందుకు లేనంటే మీ పార్టీలో నేను చేరి మరి ఒక కార్యకర్తగా కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటే నన్ను కులం పేరుతో దూషించారు, అదేవిధంగా చాలా ఇబ్బందులకు గురి చేశారు, ఒకటి కాదు రెండు కాదు బోలెడన్ని ఇబ్బందులు నేను గురై ఈ రోజున బయటకు వచ్చేసాను. మరి నిన్న మీరు పెట్టిన ప్రెస్ మీట్ బాగుంది, కొన్ని విశేషాలు చెప్పారు, బాగానే ఉంది, కానీ రేపు పెట్టబోయే ప్రెస్ మీట్ గురించి ఒక విషయం మీకు చెప్పాలనుకుంటున్నానని చెప్పేసి అతను ఆ లేఖలో రాసింది ఏంటంటే మరి దళిత డాక్టర్ సుధాకర్ మరణం ఏ విధంగా జరిగింది, మరి దాని పుట్టుపూర్వోత్తరాలన్నీ కూడా ఒకసారి మీరు చెప్పాలి. అదేవిధంగా అచ్చెన్నాయుడు గారిని, మరి కొల్లు రవీంద్ర గారిని, మరి అదేవిధంగా దాంట్లో ఎంతమందిని చాలా మందిని అరెస్ట్ చేశారు. ఇప్పుడు అతనికి పైల్స్ ఆపరేషన్ చేయించుకుని అచ్చెన్నాయుడు గారిని రక్తస్రావం అవుతున్నా కూడా ఏ విధంగా ఇబ్బందికి గురి చేశారు, మరి అయ్యన్న పాత్ర గారి ఇంట్లో గోడ దూకెళ్ళి ఏ విధంగా చేశారు, కొల్లు రవీంద్ర గారిని ఏ విధంగా చేశారు, వీళ్ళందరితో పాటు టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేయటమే కాదు మరి దానికి సంబంధించిన ఆధారాలు కూడా మీరేవి కూడా సమర్పించకుండా రోజులు తరబడి ఆ కేసును ప్రొలాంగ్ చేయడానికి ఏ విధంగా మీరు ప్రయత్నం చేశారు, వాటన్నిటికి కూడా సాక్ష్యాధారాలు ఉన్నాయా, ఎందుకు అరెస్ట్ చేశారంటే మొత్తం అతను రాసిన లేఖ అంతా కూడా చాలా పెద్దగా రాశాడు. అంటే 2019 నుంచి 24 వరకు వాళ్ళు చేసినవన్నీ రాసుకుంటూ చివరిలో అతను ఒక మాట అడిగాడు, మీరు చెప్పినవి అన్నీ బాగానే ఉంది, కాకపోతే ప్రజల ముందు మీరు రేపు ప్రెస్ మీట్ పెట్టేటప్పుడు ఏదైతే మీరు 2019 నుంచి 24 వరకు ప్రజలందరిలో కూడా బాగా నాటుకుపోయిన విషయాలు అంటే ఇక్కడ నాయకులతో పాటు ప్రజలు కూడా ఇబ్బంది గురయ్యారు, కార్యకర్తలు ఇబ్బంది గురయ్యారు. ఏ విధంగా అంటే ఎవరైనా సరే ఒక పంటని ఏమి నాశనం చేస్తాయి, ఏ అడవి పందులో మృగాలో నాశనం చేస్తాయి, మనుషులు ఎవరైనా నాశనం చేస్తారా, మరి మనుషులు ఏ విధంగా అక్కడ పంటలు నాశనం చేస్తారు. అదేవిధంగా మనుషుల్ని కిరాతకంగా చంద్రయ్య లాంటి వాళ్ళు చూసాం, ఎంత దుర్మార్గంగా జంతువులు కూడా కోస్తుంటే ఎవరు చూడలేరు, ఒక మనిషిని ఇంకొక మనిషి గొంతు కోసి చంపేయటం అంటే ఎంత దుర్మార్గమైన చర్య. ఇట్లాంటివన్నీ కూడా మీ పరిపాలనలో జరిగినాయి కాబట్టి వాటన్నిటికి కూడా మీరు కొంచెం ఎక్స్ప్లెనేషన్ చేసి దానికి సంబంధించి పూర్తి వివరాలు సమర్పించి ప్రెస్ మీట్ పెడితే బాగుండిద్ది, ఒక సామాన్య కార్యకర్తగా నేను అడుగుతున్నానని చెప్పి ఆ లేఖలు అడిగాడు. మరి జగన్మోహన్ రెడ్డి గారికి ధైర్యం ఉందా వీటన్నిటికి కూడా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వటానికి అని చెప్పేసి ఈ రోజున అందరూ కూడా కోరుకోవటం జరిగింది. మరి ఎవరైనా సరే వాళ్ళ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారు, సకల శాఖ మంత్రి సజ్జల, మరి భార్గవ రెడ్డి, అదేవిధంగా చూస్తే ఇక్కడ తండ్రి కొడుకులు అందరూ కూడా భలే ఉన్నారు వీళ్ళ పార్టీలో, ఏ విధంగా రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారన్న దానికి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, విక్రాంత్ రెడ్డి, అదేవిధంగా చూసుకుంటే సజ్జల రామకృష్ణారెడ్డి, భార్గవ రెడ్డి, మరి భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి, మరి వీళ్ళంతా ఏం చేశారు అంటే ఈ విధమైన చర్యలు ప్రతి ఒక్కటి ఎక్కడా కూడా దేనికి కూడా మేము తీసిపోము, ప్రతి ఒక్క దాంట్లో కూడా మేము ఉంటాము, ఎక్కడ ఒక్క రూపాయి కూడా గనులు తవ్వేశారు కదా, మనం చూసాం కదా, అసలు మట్టి దగ్గర నుంచి రోడ్డులు తవ్వేసి మట్టే వీళ్ళు కంకర తోలుకున్నారంటే ఎంత భయంకరంగా వీళ్ళ పరిపాలన జరిగింది. ఇంకా సిగ్గు లేకుండా జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ ఎలా పెడతాడని చెప్పేసి ఈ రోజున ప్రజలు మాట్లాడుకుంటున్న విషయం అదే చెప్పేది. వీళ్ళు జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఇందాక మనం చెప్పుకున్న సామెతలానే ఉంది కాబట్టి ఏదైనా సరే నాణ్యానికి ఒకవైపు చూస్తున్నారు, ఇంకో వైపు కూడా చూడండి ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తూ ఆయన చెప్పిన ఏంటంటే అదే దున్నపోతు ఈయనింది దోణగట్టేయండి అంటే ఆయనకు ఆ సామెత అర్థం కానట్టుంది, అనే విషయం తెలియక ఎట్లా భర్త ఇచ్చిద్ది అని చెప్పి అంటున్నాడు. అది సామెత, మీరు అదే చేశారు, వీళ్ళు అది చేశారు కాబట్టే అక్కడ జరిగింది కాబట్టే ఈ రోజు నా సామెతను ప్రజలు మాట్లాడుతున్నారు. అది మర్చిపోయి అది ఎట్లా ఇచ్చిద్దంటే అదే చేశారు వీళ్ళు. ఏదో చూపించి మనం అద్దంలో చందమామ చూపించి పిల్లోడికి అన్నం పెడతామంటే వాడికి ఆరోగ్యం బాగుండాలని, వీళ్ళు ఏం చేశారు, నాసిరకం మద్యం వాడి జనాల ప్రాణాలను దోచుకున్నారు. కానీ వీళ్ళకి కావాల్సింది ఏంటి, డబ్బు. మరి దాన్ని ఏ విధంగా దేంట్లో పోసి అమ్మారంటే ఖజరహో లాంటి ఒరిజినల్ బ్రాండ్ సీసాల్లో పోసి అమ్మారు. మరి అది కదా అద్దంలో చందమామని చూపించడం అంటే అదే. మరి దున్నపోతు భర్త ఇచ్చిందంటే అదే మర్చిపోయినట్లున్నాడు. వాళ్ళు చేసిన పనులకు వాళ్ళకి సామెతలు చెబుతుంటే ఆయన ఎందుకు ఇంకో విధంగా మాట్లాడుకుంటున్నాడు, అది కూడా చేత కాదు ఆలోచించడం. మరి ఇట్లాంటి వ్యక్తులు ప్రజాస్వామ్యంలో ఉండటం చాలా ప్రమాదం, అంటే కరోనా కంటే కూడా చాలా ప్రమాదం ఇట్లాంటి వ్యక్తులు. కాబట్టి వెంటనే అరెస్ట్ చేయండి. ఇట్లాంటి దుర్మార్గులు
ఇక్కడ ప్రజారాజ్యంలో ఉండటానికి వీల్లేదు, ప్రజాస్వామ్యంలో ఉండటానికి వీల్లేదు, ప్రజల మధ్య నడవటానికి అంతకంటే వీల్లేదు. పదే పదే ఇట్లాంటి చెత్త ప్రెస్ మీట్లు పెట్టి ప్రజల గురించి, లేకపోతే ఈ రోజున ఉన్న ప్రజానాయకుడైన నారా చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం గురించి మాట్లాడటం అంతకంటే దారుణం. ఇట్లాంటి వ్యక్తుల్ని వెంటనే అరెస్ట్ చేయండి అని ఈ రోజున ప్రజాగళం వినిపిస్తుంది. కాబట్టి ప్రజలందరి కోరిక ఏదైతే ఉందో దాన్ని మన్నించి కూటమి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు. థాంక్యూ. నమస్తే. Please subscribe to Leo News for more videos.